నరేంద్ర మోడీ ప్రభుత్వం बड़े भाई छोटे भाई दोनों जोड़ के चल रहे अच्छा మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు మొత్తం రక్షణ శాఖ భూములు మూసీ ప్రాజెక్ట్ కట్టుకో గరీబోన్ల ఇల్లు గులగొట్టు ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇయాల దుర్మార్గమైన పనులు చేస్తున్నారు నాకు ఒకటి అర్థం కూడా కాదు ముఖ్యమంత్రి గారికి ఏ పని చేయనికి పైసలు లేవంట గరీబోళ్ళకి 4000 పెన్షన్ ఇయనికి పైసలు లేవు ఇమాం మౌజన్లకు 10,000 రూపాయలు ఇస్తానడు పైసలు లేవు మా ఆడబిడ్డలకు 2,500 ఇస్తానడు पैसे नहीं है तुलम बंगारम अन्नाडु पैसे नहीं है किसी चीज के लिए पैसे नहीं है उनके पास ఏ ఒక్క పనికి పైసలు లేవు కానీ మూసీ గట్టనికి మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయంట మరి అవేడికెళ్ళి వస్తున్నాయి అన్న కమిషన్లు దొబ్బొచ్చు అన్నకెళ్ళి మొత్తం పైసలు కొట్టుకొని రాహుల్ గాంధీకి పంపొచ్చు దానికి మాత్రం పైసలు ఉంటాయి గరీబులకు ఏనికి మాత్రం లేవు రైతు బంధు ఏనికి పైసలు లేవు యూరియా ఏనికి పైసలు లేవు పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు మహిళలకు ఏది ఏనికి పైసలు లేవు నేను ఇలా రాజేంద్ర నగర్ వేదికగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా ఇలా మీరు అంటున్నారు నేను చూస్తా ఉన్నా ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు మహిళలందరినీ 1,00,00,000 మంది మహిళల్ని ఒకళ్ళిద్దరిని కాదంట 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడంట నమ్ముదామా నేను ముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు తులం బంగారం పెట్టే బ్యాచ్ కాదు మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకుపోయే బ్యాచ్ ఇది చాలా డేంజర్ బ్యాచ్ నేను మీకు రాజేంద్ర నగర్ వేదికగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా అయ్యా నువ్వు 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు ఒక పని చేయు లక్షాధికారులు చేయి ముందైతే లక్షాధికారులు చేయి కోటిల తర్వాత లక్షాధికారులు చేయాలంటే ఏం చేయాలి నువ్వు చెప్పినావు కదా నువ్వే అత్తకు 4,000 కోడలకు 2,500 అని చెప్పినావు కదా నెలకు 2,500 12 నెలలకు ఎంత అవుతుందమ్మా చాలా పూరున్నారు మ్యాథ్స్ లో మీరంతా రియల్ ఎస్టేట్ అయితే బాగా చెప్తారు అంటుండు కార్తిక్ రెడ్డి వెనకకెళ్ళి నెలకు 2,500 12 నెలలకు 30,000 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి 1,50,000 నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు రోజు తెల్లారలేసి నన్ను తిట్టుడు కేసీఆర్ సార్ని తిట్టుడు కాదు నువ్వుగిన్న మా ఆడబిడ్డలందరి ఖాతాలలో 1,67,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు 1,67,00,000 మంది ఆడపిల్లల ఖాతాల్లో నువ్వు గిన్న 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతే ఏ చూపెట్టని అడుగుతా ఉన్నా నువ్వు కోటీశ్వరులు చేసిన అవసరం లేదు లక్షాధికారులు చేసి చూస్తా ఏయ్ 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఖాతాలు 1,67,00,000 ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో 1,50,000 రూపాయలు వేసి చూపెట్టు పెద్ద పెద్ద డైలాగులు కోటీశ్వరులు చేస్తా ఫ్యూచర్ సిటీ కడతా ఇంకా నేను సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకుతా అట్లా కాదు విషయం చెప్పు అది శాత కాదు నువ్వు చెప్పినావు కదా మా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తాడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాడు అది కూడా 100 రోజుల లోపల ఇస్తాడు ఈ మరి నెలకు 4,000 అంటే 12 నెలలకు 48,000 50,000 రౌండ్ ఆఫ్ చేసుకుందాం లెక్కల కోసం 5 నెలలకు 2,50,000 ఇవ్వాలి ఒక్కొక్క నిరుద్యోగికి మరి ఈ పాటికి సగం అయిపోయింది టైము ఈ పాటికే 1,25,000 ఇవ్వాలి నువ్వు ఇస్తావా వేస్తావా ఇదే ఇక్కడనే క్లాసిక్ గార్డెన్లోనే యాడనో మీటింగ్ పెట్టినప్పటి రాహుల్ గాంధీ వచ్చి మస్తుగా చెప్పిండు కథలు ఇస్తాడా మరి 2,50,000 రాహుల్ గాంధీ వచ్చి ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లెకు 2,50,000 ఇస్తావా కదే నేను అనేది గిన్ని మాటలు గిన్ని మోసాలు 4,000 పెన్షన్ అని చెప్తీవి పెద్ద మనుషులకు వాళ్ళ కొంపవుచ్చుకుంటే వాళ్ళని మోసం చేస్తేవి సగం పని అయ్యే పని ఇది ఆఖరికి మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ అయినా మిగిలింది ఇంకొక బడ్జెట్ ఆ బడ్జెట్లో పెడతాడో ముంచుతాడో చూడాలి